నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సపూర్లో ఏటీఎంలో చోరీకి యత్నం జరిగింది. ఏటీఎంను ధ్వంసం చేస్తుండగా స్థానికులు అరవడంతో దుండగులు పరారయ్యారు. ఏటీఎంలో సుమారుగా 40 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. రహదారిపై ఉన్న ఏటీఎంలపై దుండగులు ఫోకస్ చేస్తున్నారంటూ గత 2 వారాలుగా ఇది మూడవ ఘటన. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని దళిత మహిళలు తిమ్మాపూర్లో గ్రామ పంచాయతీ భవనాన్ని ముట్టడించారు. జరిగిన అవకతవకలపై పంచాయతీ అధికారులను నిలదీశారు. నిరుపేదలకు లబ్ధి చేకూరకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దళిత బంధు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలమైన మాకు దళిత బంధు రావాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ అధికారులను నిలదీశారు. గ్రామ పంచాయతీ భవనం ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. ఏమైంది?